మీకు తెలుసా మనం రామాయణంలో ఉన్న పుష్పక విమానం స్టిల్ కైలాస పర్వతం దగ్గర ఉందని? నేను చెప్తా వినండి. పుష్పక విమానం ఉండటం ఏంటి, ప్రూఫ్ ఏంటి అసలు అని అంటారు. కానీ ఈ మాట నేను చెప్పడం లేదు. ఈ విషయం డైరెక్ట్గా నాసా చెప్పింది. మనకి రామాయణంలో క్లియర్గా మెన్షన్ చేశారు, శ్రీరాముల వారు పుష్పక విమానం మీద అయోధ్యకి తిరిగి వచ్చారు అని. అయితే ఈ పుష్పక విమానంని తర్వాత కుబేరుడు తీసుకొని వెళ్ళి కైలాస పర్వతంలో దాచిపెట్టారు. అయితే నాసా 2015లో కైలాస పర్వతం మీద మ్యాగ్నెటిక్ అనామలీ ఉన్నాయని డిటెక్ట్ చేసింది. అంటే కైలాస పర్వతం మీద టెక్ ప్రెజెన్స్ ని సజెస్ట్ చేసే క్లూ కనిపించాయి. అండ్ పుష్పక విమానం కూడా ఒక టెక్ ప్రెజెన్స్ వెహికలే. ఈ పుష్పక విమానం కేవలం సోల్ పవర్ అండ్ బ్రెయిన్ కనెక్షన్ తోనే వర్క్ అవుతుంది. అండ్ నాసా వాళ్ళకి కనిపించిన మ్యాగ్నెటిక్ అనామలీ రామాయణంలో ఉన్న పుష్పక విమానం అయి ఉండొచ్చు. మన పురాణాలు కేవలం స్టోరీస్ మాత్రమే కాదు, దీని వెనుక ఎంతో సైన్స్ దాగుంది.